బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో నచ్చే చాక్లెట్ కుకీస్ హెల్దీ వెర్షన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. న్యూ ఇయర్ వస్తుంది కదా, పిల్లలు చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ ప్లేస్లో ఇలా కుకీస్ని ఇవ్వండి. వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంతగానో నచ్చుతాయి. చక్కగా మంచి మంచి షేప్స్లో కూడా కుకీ కట్టర్స్ యూస్ చేసి మనం కట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో లేట్ చేయకుండా ఇవాళ ఈ హెల్దీ ఓట్స్ చాక్లెట్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఓట్స్ని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ 1 కప్ తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే కుకీస్ క్రంచీగా బాగా వస్తాయి. 1 కప్ ఓట్స్ మిక్సీ జార్లో వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ ఆర్ జాగరీ ఏదైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క దానికి స్వీట్నెస్ వేరు ఉంటున్నది. సో మీరు యూస్ చేస్తున్న స్వీట్నర్ని బట్టి టేస్ట్ చూసి అవసరమైతే 1 to 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని కూడా వేసేసి 1/2 కప్ వీట్ ఫ్లోరు, 1/4 కప్ కోకో పౌడర్ వేసి బౌల్ ఒకసారి పక్కకు పెట్టుకుని మిక్సీ జార్లో 5-6 బాదం పలుకులు, క్యాష్యూస్ వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి పల్స్ అంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి 1 టేబుల్ స్పూన్ రైజిన్స్, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్ మెల్టెడ్ బటర్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 1/8 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి. నేను మర్చిపోయిన వేయడం, డో ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో గుర్తొచ్చి వేశాను. మనకి స్పూన్తో కంటే చేతితో అయితే బాగా మిక్స్ అవుతుంది. అందుకని ఇంకా స్పూన్ పక్కకు తీసేసి దీన్ని ఇప్పుడు చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అవసరం బట్టి కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. ఎన్నో పాలు పట్టవు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పడతాయి అంతే, చూసుకుని వేసుకోవాలి. చూసారా, వెనీలా ఎసెన్స్ ఇప్పుడు వేశాను నేను. మా బాబుకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. డార్క్ ఫ్యాంటసీ, గుడ్ డే, చాక్లెట్ ఫ్లేవర్ అవన్నీని. ఇవి చేయడం మొదలు పెట్టాక వాటిని తినడం చాలా తగ్గించేశాడు. అండ్ ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ యూజ్ చేసాం కదా, అది కూడా అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళు డేట్స్ గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. కానీ పిల్లలకి చేస్తున్నప్పుడు బ్రౌన్ షుగర్ పర్వాలేదు అనుకుంటున్నాను. మనం మరీ అతి చేస్తే వాళ్ళకి నచ్చలేదు అంటే మొదటికే మోసం వస్తుంది. సో ఇలా కుకీస్ డోని ప్రిపేర్ చేసేసుకోండి. అన్ని కుకీస్ ఒకే సైజ్ రావడం కోసం ఒక స్పూన్ తోటి స్కూప్ చేసుకుని మీకు ఏ సైజులో కుకీస్ కావాలన్న దాన్ని బట్టి తీసుకుని, నేను ఇక్కడ 1.5 స్పూన్ తీసుకున్నాను. తీసుకుని ఇలా బాల్ కింద చేసి గీ అప్లై చేసిన ప్లేట్ మీద బటర్ పేపర్ పెట్టుకుని ఈ బాల్స్ని కొంచెం థిక్గా నొక్కుకోవాలి. మరి తిన్నుగా నొక్కితే చెక్కల్లాగా వస్తాయి, బాగుండవు కుకీస్. కొంచెం థిక్గా ఉన్నట్టయితే బాగుంటాయి. అండ్ కుకీస్ మధ్యలో దూరం కూడా ఉంచాలి. ఇంకా పైన ఏదైనా మన ఇష్టం, ఆప్షనల్ ఇది. స్ప్రింక్లర్స్ కానీ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ కుక్కర్లో స్టీల్ మ్యాట్ వేసుకున్నాను. మీ దగ్గర స్టీల్ మ్యాట్ లేకపోతే కింద సాల్ట్ ఏదైనా వేసుకుని ఒక చిన్న గిన్నె పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టుకోవాలి. అండ్ కుక్కర్ మూతకున్న గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ మీదే ఉంచి 25 to 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, 25 to 30 మినిట్స్ తర్వాత కుకీస్ కొంచెం మెత్తగా ఉన్నా సరే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి అవి క్రిస్పీగా అయిపోతాయి. మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఆగండి, అయిపోయింది అనుకుని క్లోజ్ చేయకండి. పిల్లలకి అసలైన ఇష్టమైన పార్ట్ ఇదే, డిఫరెంట్ షేప్స్లో కుకీస్ని చేసుకోవడం ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ కుకీ డోని తీసుకుని బటర్ పేపర్లో పెట్టి థిక్ షీట్ కింద రోల్ చేసుకోవాలి. మరి తిన్నుగా కాకుండా కొంచెం థిక్గా ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన దాన్ని కుకీ కట్టర్స్ అనేసి మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయండి, ఆన్లైన్లో కూడా ఉంటాయి. కుకీ కట్టర్ అని టైప్ చేస్తే మనకి చాలా రకాల షేప్స్లోని వస్తాయి. నేను ఈరోజైతే ఇక్కడ చూపిస్తున్న ఈ షేప్ తోటి నేను షేప్స్ అన్నది కుకీస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా కుకీస్ అన్నీ కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లో బటర్ అప్లై చేసుకునైనా పెట్టుకోవచ్చు, లేకపోతే బటర్ పేపర్ పెట్టుకునైనా సరే కొంచెం దూరంగా అరేంజ్ చేసుకుని ఇందాకలాగే మనం ప్రెషర్ కుక్కర్లో గ్యాస్ కట్ తీసేసి ప్రీ హీట్ చేసుకుని 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కుకీస్ అన్నవి బేక్ అయిపోతాయి. ఇదే విధంగా మనం మొత్తం కుకీ డోని మీకు నచ్చిన షేప్స్లోని మనం బేక్ చేసేసుకోవడమే, అంతేనండి.
టేస్టీగా మనకి ఓట్స్ చాక్లెట్ కుకీస్ రెడీ అయిపోయాయి కదా! తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే మా బాబుకి, మా హస్బెండ్‌కి చాలా నచ్చాయి. అండ్ మా బాబు స్కూల్‌కి పట్టుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎంతగానో నచ్చాయి. సో, ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా ఇలా స్పెషల్‌గా ఓట్స్ చాక్లెట్ కుకీస్‌ని ఇంట్లోనే చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. సీ యూ. బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో.